आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। कामारेड्डी जिले में बगैर इजाज़त दाखिला लेने पर ABVP तलबा और तंजीमों ने ज़राइना तालीमी इदारे के खिलाफ सख्त एहतजाज किया। तलबा रहनुमाओं का कहना है कि ज़राइना इदारे के पास कोई भी बाकायदा इजाज़त नामा न होने के बावजूद अब तक तकरीबन 140 तलबा के दाखिले ले जा चुके हैं। इसके अलावा असातिज़ा की तकरीबन फीस ढांचा का ऐलान और इम्तिहानी किताबचों की तकसीम भी की गई है। एहतजाज के दौरान ABVP के कारकुनों ने पैम्फलेट्स फाड़ दिए और नजर आतिश कर दिए। तालीमी अफसरान की तस्दीक के ताहार किसी भी तरह की इजाज़त ज़राइना इदारे की जारी नहीं किए गए। तलबा रहनुमा और तालीमी अहदेदारों ने वालिदीन से अपील की है कि वो दाखिले से कबल कानूनी हैसियत के बारे में मुकम्मल जांच कर ले ताकि तलबा के मुस्तक़बिल को खतरे में न डाले। విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో సెకండ్ ఏపీటీ ఉంది అన్న, ఫోర్త్ ఏపీటీఎస్ చూసుకోండి. ఇక్కడ నారాయణ పేరుతో రాకముందు అడ్మిషన్ స్టార్ట్ కాకుండా అడ్మిషన్ పేపర్ అడ్మిషన్ చేస్తున్నారు నారాయణ కార్పొరేట్ సంస్థలు. అది ఒక్కో క్లాస్కి ఎంత శాలరీ కలెక్ట్ చేయాలి అనేది లిస్ట్ కూడా తీసిండ్రు వీళ్ళు. ఫీజు లిస్ట్ 2025 to 26 రిపోర్ట్ బి తీసిండ్రు అన్న. 144 మొత్తం అయినాయి అన్న. అలా స్కూల్ పర్మిషన్ బి లేదు. పర్మిషన్ లేదు, వీళ్ళు ఎట్లా తీసుకుంటారు? పట్టణంలో నారాయణ స్కూల్ ఎట్లాంటి పర్మిషన్లు లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఏఓ సార్ని డిఓ సార్ని అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ ని ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళకి వర్క్ షాప్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? వెంటనే నారాయణ స్కూల్ ని సీజ్ చేసేసి ఈ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మనం ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. విద్యార్థులతో పెట్టుకోవాలని చూడకండి నారాయణ యాజమాన్యం. ఇక్కడికి వచ్చేసి కామారెడ్డిలో ఇక్కడ విద్యార్థి నాయకులు ధమ్కీలు ఇస్తా ఉన్నారు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ కాదు ఇది అసలు మనం కామారెడ్డికి తెచ్చుకుందామా? కామారెడ్డి ప్రజలారా ఆలోచించండి. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పటికి ఇప్పటికి కూడా ఈ యొక్క స్కూల్ ని సీజ్ చేయలేరు. వాణి విద్యాలయం స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్ ఉండే అండి, కానీ వాణి విద్యాలయం స్కూల్ లేదు. ఏది నారాయణ ఉంది. ఎట్లా వచ్చింది? వాణి విద్యాలయం స్కూల్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ తీసుకుని లెటర్ చూపించడానికి వస్తే గతంలో మాకు ఇబ్బంది పెట్టారు. పర్మిషన్ ఇక్కడ నారాయణ ఉంది, ప్రతి స్కూల్లో కూడా నారాయణ ఉందని మాకు తెలిసింది, ఎక్కడనో ఉందని. కానీ ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్కి వస్తే ఇక్కడనే నారాయణ ఉంది. వాణి విద్యాలయం స్కూల్ ఎటుపోయింది? వాళ్ళు వీళ్ళకి ఎట్లా అలౌ చేస్తారు? ఏ విధంగా అలౌ చేస్తారు? ఇవన్నీ ప్రభుత్వ అధికారులకు తెలియకుండానే అవుతున్నాయా? ఒకసారి గమనించాలి. ఎవరు కూడా తల్లిదండ్రులు ఈ యొక్క నారాయణ స్కూల్లో అడ్మిషన్లు చేయకూడదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మన విద్యార్థుల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. ప్రభుత్వ అధికారులకు మేము విన్నవించుకుంటా ఉన్నాము, స్కూల్ని వెంటనే సీజ్ చేయండి. మనకి ఎంత ధైర్యంతో ఎవరి సపోర్ట్ తోని ఫీజు డిక్లరేషన్ ఫామ్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు? ఎవరి అండదండలు ఉన్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎవరు వీళ్ళకు ధైర్యము? నాకు తెలిసి ప్రభుత్వ అధికారులే వీళ్ళని ఎన్నుకుని నడిపిస్తా ఉన్నారు. లేని ఏడలా మీరు వచ్చేసి సీజ్ చేయండి. మేము కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క తప్పులకు బాధ్యత వహించకుండా వెంటనే శిక్ష వేస్తాం ఎవరు తప్పులు చేసినా అని చెప్పేసి మీరు ఉన్నామని చెప్పేసి మీరు వచ్చేసి సీజ్ చేయండి. లేదంటే ఇట్లాంటి ప్రక్రియలకు మీరే బాధ్యత వహిస్తూ మీరే సపోర్ట్ చేస్తున్నట్టు కామారెడ్డి ప్రజానీకానికి తెలియజేస్తున్నట్టు ఉంది. పెట్టనిచ్చేది లేదు. ABVP కామారెడ్డి శాఖ కామారెడ్డి జిల్లా కనిగిన ప్రోహిబిట్. నేను కూడా కొత్త కానీ టీచింగ్ ఫీల్డ్లో ఒక ప్రిన్సిపల్ 10-12 సంవత్సరాలు చేస్తాము. మేము పెట్టిన స్కూళ్ళలో కానీ లేదంటే OTR అప్లై చేస్తాము, వస్తుంది. దీని నుంచి అడ్మిషన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి అదే ప్రాసెస్ నడుస్తుంది. అంతే
ఇప్పుడు ఏదో మనకి వాళ్ళకు అక్క నేను ఫిబ్రవరిలో ఇక్కడ జాయిన్ అయ్యే పార్టీకి ఆల్రెడీ ఓటీఆర్ నేను కూడా ఏమంటే ప్రిన్సిపల్ గా ఒక 10-15 years చేసిన కాబట్టి వచ్చినప్పుడు నేను కూడా జాయిన్ అయ్యాను. సార్ ఎంతవరకు ఉంది మరి ప్రాసెస్ ఎట్లా ఉంది ఇక్కడ కూర్చోవాల్సింది ఏం కాదు ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్ ఎంప్లాయీ వస్తుంది సార్. ఎందుకంటే దాదాపు నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో అయితే మనం ఓటీఆర్ చేసినాక రాలేదని లేవు. స్కూల్ మొత్తం పర్మిషన్ లేకపోతే జాయిన్ చేయించద్దు. చాలామంది ఇప్పుడు నారాయణ స్కూల్ కామారెడ్డిలో మనం ఎలాంటి అనుమతి ఇవ్వలేము, కానీ వాళ్ళు క్యాన్వసింగ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు ఆ పాఠశాలలో జాయిన్ చేయించే ముందు దానికి ఉందా లేదో తెలుసుకోండి. ప్రస్తుతానికైతే కామారెడ్డి మండలంలో నారాయణ అనే పాఠశాలకి ఎలాంటి అనుమతులు లేవు. అదేవిధంగా కొంతమంది ఇప్పుడు